ప్రామిసరీ నోట్ గురించి అయితే చాలా మందికైతే తెలుసు. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ప్రామిసరీ నోట్ అంటే ఎవరైనా అమౌంట్ ఇంట్రెస్ట్‌కు తీసుకునేటప్పుడు రాసుకునే పేపర్‌నే ఈ ప్రామిసరీ నోట్ అంటారు. ఈ ప్రామిసరీ నోటు ఎవరైనా రాసుకున్న తర్వాత అమౌంట్ ఇవ్వకుంటే కోర్టులో దీన్ని ఏ విధంగా కేసు వేయాలి, పూర్తి వివరాలు, అదేవిధంగా ఈ ప్రామిసరీ నోటు మీరు పర్ఫెక్ట్‌గా ఏ విధంగా రాయాలి, ఈ వీడియో చూసి పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. సాధారణంగా మనం ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకునేటప్పుడు ఈ ప్రామిసరీ నోట్ అయితే రాసుకుంటాము. అయితే అమౌంట్ ఇచ్చేవారు అదేవిధంగా అమౌంట్ తీసుకునేవారు ఇద్దరి మధ్య సెక్యూరిటీ కోసం రాయించుకునే దాన్ని ప్రామిసరీ నోట్ అయితే అంటాము. సెక్షన్ 4 ప్రకారము ప్రామిసరీ నోట్ గురించి పూర్తిగా వివరాలు ఉంటాయి. ఇద్దరు వ్యక్తులలో ఒకరు అప్పు తీసుకొని మళ్ళీ మీ డబ్బును నీకు చెల్లిస్తాను అని దానికోసం అయితే ఈ నోట్ అనేది సాక్ష్యంగా ఉంటుంది. ఇది కాకుండా కొంతమంది అప్పు ఇచ్చేటప్పుడు చెక్కు కూడా తీసుకుంటారు. అయితే ప్రామిసరీ నోట్ను మనం క్లియర్గా రాస్తేనే ఏ విధమైన ఇబ్బందులు అయితే ఉండవు. ఎందుకనంటే మీ ఇష్టం వచ్చినట్టు రాస్తే దీన్ని కోర్టులో వేసినా మనకు ఎటువంటి యూజ్ అయితే ఉండదు. ఈ ప్రామిసరీ నోటును మనం క్లియర్గా రాస్తేనే ఏ విధమైన ఇబ్బందులు ఎదురైనా లీగల్గా మనం ప్రొసీడ్ అవ్వచ్చు. కాబట్టి ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు తప్పనిసరిగా అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క బ్లాంక్ను పూర్తిగా రాయాలి. ఇందులో ఎవరు ఇస్తున్నారు, ఇందులో ఎవరు తీసుకుంటున్నారు, దానికి ఇంట్రెస్ట్ ఎంత, అలాంటి ఖాళీలన్నీ పూర్తి చేయాలి. దీని తర్వాత ప్రామిసరీ నోట్ కింద సిగ్నేచర్ భాగంలో ఎవరైతే డబ్బు అప్పుగా తీసుకుంటున్నారో వారు సంతకం చేయవలసి ఉంటుంది. ఆ సిగ్నేచర్ కూడా తప్పనిసరిగా రెవెన్యూ స్టాంప్ ఉంటుంది కదా, ఆ రెవెన్యూ స్టాంప్ అయితే దానిపైన అతికించి ఆ రెవెన్యూ స్టాంప్ పైన సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ రెవెన్యూ స్టాంపు పైన అందులో అప్పు తీసుకున్న వ్యక్తి సగం సంతకం ప్రామిసరీ నోటు మీద, సగం సంతకం రెవెన్యూ స్టాంపు మీదకి వచ్చేటట్టు సిగ్నేచర్ అయితే చేయాలి. అలాగే ఈ ప్రామిసరీ నోటు రాసేటప్పుడు సాక్షులు కూడా ఇద్దరు కంపల్సరీగా ఉండాలి. ఆ ఇద్దరు సాక్షి సంతకాలు కూడా పెట్టాలి. వారు సాక్షి సంతకాలు పెట్టితేనే ఈ ప్రామిసరీ నోటుకు యూజ్ అయితే ఉంటుంది. ఈ ప్రామిసరీ నోటుపై సాక్షి సంతకాలు పెట్టే ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళే ఉండాలి. ఎందుకనంటే మైనర్ సంతకాలు ఈ ప్రామిసరీ నోటుకు అయితే పనిచేయవు. అయితే ఈ ప్రామిసరీ నోటుకు వ్యాలిడిటీ ఏమైనా ఉంటుందా అని చాలామంది అనుకుంటారు. ఈ డాక్యుమెంట్ మనం కోర్టులో వెయ్యాలి అంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది. యాక్ట్ ప్రకారం చూస్తే 3 సంవత్సరాల వ్యాలిడిటీ ఒక డాక్యుమెంట్కు ఉంటుంది. ఈ విధంగా ప్రామిసరీ నోట్ రాసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు అయితే పాటించాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఖాళీ కూడా పూర్తి చేయాలి. ఎందుకంటే అప్పు ఇచ్చేవాళ్ళు, అప్పు తీసుకునేవాళ్ళు, అమౌంట్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత, సాక్షి సంతకాలు ఈ విధంగా ప్రతి ఒక్కటి పూర్తి చేయాలి. అదేవిధంగా రెవెన్యూ స్టాంపు పైన సిగ్నేచర్ చేయాలి. ఈ సాక్షులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు మాత్రమే ఉండాలి. ఈ విధంగా ఉన్నట్లయితే అమౌంట్ ఎవరైనా తీసుకొని వాళ్ళు ఇవ్వకున్నా మీరు కోర్టులో వేసిన ఇట్లాంటి పేపర్కి అయితే వాల్యూ అనేది అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.